పశ్చిమ గోదావరి జిల్లా విశాఖపట్నంలో జనవరి 4న జరిగే 18వ అఖిల భారత మహాసభకు ఆకివీడు నుండి భవన నిర్మాణ కార్మికులు రైలులో బయలుదేరారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశారని, వాటిలో పొందుపరిచిన సంక్షేమ పథకాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ జరిగే మహాసభకు వెళుతున్నామని పశ్చిమ గోదావరి జిల్లా భవన నిర్మాణ కార్మిక అదర్ కన్స్ట్రక్షన్స్ అధ్యక్షులు నంగెడ్డ ఏడుకొండలు, ఆకివీడు మండల అధ్యక్షులు నూకల సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కేశిరెడ్డి వెంకట ధనరాజు, కోశాధికారి చిన్నాపరపు సత్యవరప్రసాద్, గెద్దా పెద్దిరాజు, గండేటి శ్రీనివాసరావు, మల్లిశెట్టి లక్ష్మణరావు, రావూరి శ్రీనివాసరావు, తోటా సుబ్బారావు తదితర కార్మిక కార్యవర్గ సభ్యులు చెలో విశాఖపట్నంకు బయలుదేరారు. నంగెడ్డ ఏడుకొండలు పశ్చిమ గోదావరి జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అధ్యక్ష పదవిగా కొనసాగుతున్నాను. రేపు 4వ తారీఖున జరగబోయే విశాఖపట్నంలో జరగబోయే మహాసభకు అఖిల భారత మహాసభకు పెద్ద ఎత్తున పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఆకివీడు మండలం నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్ళటం జరుగుతుంది. అలాగే ప్రతి రాష్ట్రం నుంచి ప్రతి జిల్లా నుంచి కూడా ప్రతి ఒక్కరూ రావడం జరుగుతుంది. సభ ఉద్దేశం ఏంటంటే కార్మికులు చట్టాలను పునఃప్రారంభిస్తారని, కార్మికులు రావాల్సిన హక్కులను కాపాడుకోవడం కోసం ఈ రోజున అఖిల భారత మహాసభ అనేది విశాఖపట్నంలో జరుగుతుంది. ఆ సభకు ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి జయప్రదం చేస్తారని మరీ కోరుకుంటున్నాం. అలాగే మాకు రావాల్సిన చట్టాలు, మాకు రావాల్సిన హక్కులు అన్నీ కూడా మాకు వచ్చే విధంగా మన ప్రధానమంత్రి గారిని, మన చంద్రబాబు నాయుడు గారిని మరీ వేడి కోరుకుంటున్నాం. దయచేసి మా హక్కులను, మా చట్టాలను మాకు పునఃప్రారంభిస్తారని మరీ కోరుకోవడం జరుగుతుంది. విశాఖపట్నంలో జరగబోయే అఖిల భారత మహాసభ 18వ అఖిల భారత మహాసభకి ఆకివీడు మండలం నుంచి మా జిల్లా ప్రెసిడెంట్ గారైన నంగెడ్డి కొండగారి నుంచి ఆధ్వర్యంలో మేము ఆకివీడు నుంచి భవన నిర్మాణ కార్మికులు బయలుదేరుతున్నాం. నా పేరు నూకల సత్యనారాయణ, ఆకివీడు మండల అధ్యక్షుల నుండి. నాతో పాటు మా గౌరవ అధ్యక్షులు, అలాగే మా సెక్రటరీ గారు, వీళ్ళందరూ కూడా మేము బయలుదేరాం. రేపు జరగబోయే ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2009లో మన హెల్పర్ బోర్డు స్థాపించి మాకు వచ్చే కష్టాలన్నీ కూడా దాంట్లో ఇచ్చేసి మాకు రావాల్సినవి, ఒక భవన నిర్మాణ కార్మికుడు భార్య ప్రసవిస్తే 20,000 రూపాయలు వచ్చేలాగా, అలాగే భవన నిర్మాణ కార్మికులకు పిల్లలు, అది ఆడపిల్లలు ప్రసవిస్తే వాళ్ళకు కూడా వచ్చేలాగా, పెళ్లి చేసినా వచ్చేలాగా ఇవన్నీ దాంట్లో పొందుపరిచి అన్నీ చేసి మాకు ఒక రాజశేఖర రెడ్డి గారు దాన్ని హెల్పర్ బోర్డుని స్థాపించారు. అది వెనకాల వచ్చిన ప్రభుత్వాలు దాన్ని మార్చి చేశారు. అవన్నీ కూడా మళ్ళీ మాకు పునరుద్ధరించాలని, మాకు రావాల్సినవి కూడా ఆపేసినవన్నీ మళ్ళీ మాకు పునరుద్ధరించాలని చెప్పని చేస్తూ రేపు పొద్దున్న అఖిల భారత మహాసభకి పెద్ద ఎత్తున ఒక 6 లక్షల మంది దాకాను మా భవన నిర్మాణ కార్మికులు సిఐటి ఆధ్వర్యంలో మేము ధర్నాలు చేయబోతున్నాం. ఆ ధర్నాకి ఆకివీడు మండలం నుంచి మేము పెద్ద ఎత్తున ఎక్కడికి బయలుదేరడం జరుగుతుంది.